హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అయిన సేమియా కేసరి ప్రిపేర్ చేయబోతున్నాం. దీన్ని చేయడం చాలా ఈజీ అండి. ఎప్పుడైనా మనం గుడికి ప్రసాదంగా తీసుకెళ్లాలన్నా, ఇంట్లో నైవేద్యంగా పెట్టాలన్నా కూడా దీన్ని ఈజీగా చేయొచ్చు. ఇంకా మనకి స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే దీన్ని ఈజీగా చేసుకొని తినేయచ్చు. సో మరి దీన్ని ఎలా చేద్దాం ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకోవాలి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల సేమియాను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచి కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇలా సేమియా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనం 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్ళు చొప్పున 2 కప్పులు సేమియా తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతుండగా మనం ముందుగా వేపుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే సేమియా త్వరగా ఉడికిపోతుంది. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మనం 2 కప్పులు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇది కాస్త దగ్గర పడే వరకు మనం కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కాస్త దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, ఇది మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు. కలర్ అది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీ అయిన సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాంటిది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ సేమియా కేసరి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.